ఇందులో చియా సీడ్స్ ఉన్నాయి. ఇందులో కూడా చియా సీడ్స్ ఉన్నాయి. కానీ ఈ విధంగా కర్డ్ లో మనం ఎప్పుడైతే చియా సీడ్స్ ని కలుపుకొని తింటామో బెనిఫిట్స్ అన్నవి 2 టైమ్స్ ఎక్కువ అవుతాయి. బేసికల్లీ కర్డ్ లో మీకు తెలిసినట్టు ప్రోబయోటిక్స్ ఉంటాయి, చియా సీడ్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఈ కాంబోనే సింబయోటిక్ అంటారనమాట. ఈ కాంబినేషన్ ని మనం ఎప్పుడైతే కన్స్యూమ్ చేస్తామో మన ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ అన్నవి ఇంకా ప్రాపర్ గా అబ్జర్వ్ అవుతాయి. దాంతో పాటుగా మన బ్లోటింగ్ అన్నది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇన్ షార్ట్ మన గట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ చియా సీడ్స్ ని మీరు ఎప్పుడైతే కర్డ్ లో మిక్స్ చేస్తారో చియా సీడ్స్ అన్నవి స్వెల్ అయినప్పుడు కర్డ్ లో ఉన్న ప్రోటీన్ ని కాల్షియం ని హోల్డ్ చేస్తుంది. దీని వల్ల మన డైజెషన్ అన్నది ఇంకొంచెం స్లోగా ఇంకొంచెం స్మూత్ గా అవుతుంది అనమాట. సో మనకు చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటుంది. చియా సీడ్స్ లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ALA అనే ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అనమాట. జనరల్ గా అయితే దాని బయో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం కర్డ్ లో మిక్స్ చేస్తామో కర్డ్ లో ఉన్న ఫ్యాట్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఈ ALA యొక్క బయో అవైలబిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చియా సీడ్స్ తింటున్నట్టయితే ఈ వాటర్ బదులుగా ఈ కర్డ్ లో మిక్స్ చేసుకొని తినండి. హోప్ దిస్ హెల్ప్స్.